సో ఇదొక నిప్పు లాంటి అబద్ధాన్ని చాలా సక్సెస్ఫుల్ గా నిజం చేసి చూపించింది కూటమి సర్కార్. 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు మొన్నటిదాకా మనం కూడా చాలాసార్లు మాట్లాడుతూ వచ్చాము. డైరెక్ట్ గా గవర్నర్ గారి ప్రసంగంలో కూడా పెడుతూ వచ్చారు. ఈ అంశాన్ని చూసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? ఇది నిజాన్ని చాలా అబద్ధంగా చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద సక్సెస్ఫుల్ గా నిందలు వేశారనుకోవచ్చా? అంటే మొట్టమొదటి అంశం, ఈరోజు అప్పుల పైన సావధానంగా ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకి సమాధానంగా పయ్యవల కేశవ్ గారు ఇచ్చిన సమాధానం చూసినా, లేదా బడ్జెట్ ప్రసంగంలో ముగిసిన వైసీపీ పీరియడ్ లో లాస్ట్ ఇయర్ లో చేసిన అప్పు, కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం అప్పు, రెండింటిని బేరేజ్ వేసుకున్న అప్పుల పైన విపరీత పోకల్లో విమర్శలు చేశారు. అంటే అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఒక డిస్ట్రాక్టెడ్ సీఎం, కన్స్ట్రక్టివ్ సీఎం కాదు, డిస్ట్రాక్టెడ్ సీఎం అంటే విధ్వంసకారుడు, అంటే అప్పులు కూడా విచ్చలవిడిగా చేసేసాడు అని చెప్పి చేయడానికి కోసం ఎలా పడితే అలా అబద్ధాలు చెప్పారు. రెండోది, దీనికి వాళ్ళకి కలిసి వచ్చిన అంశం రెండు. ఒకటి, ఆనాడున్న అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఎన్నడూ లేనిగా సంవత్సరానికి దాదాపు 50,000 కోట్ల రూపాయల చొప్పున 2 లక్షల పైచిలకు కోట్ల రూపాయలు ప్రజలకి మనీ ఇచ్చింది, డైరెక్ట్ గా ఇచ్చింది డీబీటీ సిస్టమ్ ద్వారా. ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఇంత పెద్ద అమౌంట్ మనోడు ఇచ్చేస్తున్నాడంటే ఎక్కడ తీసుకొచ్చేస్తున్నాడు, ఏమైనా అప్పులు చేసేస్తున్నాడా, కుదవ పెట్టేస్తున్నాడా అని జనరల్ గా ఎవరైనా అనుకుంటారు. ఆ వీక్నెస్ ని ఆధారంగా చేసుకొని అప్పులు తెచ్చేస్తున్నాడు, పనిచేస్తున్నాడు, ఏమీ చేయట్లేదు అనే దాన్ని చేశారు. దానితో ప్రభుత్వం కూడా బటన్ నొక్కడం, నేరుగా డీబీటీ సిస్టమ్ ద్వారా వేయడం, వాళ్ళు ఎన్నన్నా అబద్ధాలు చెప్పుకొని మన ప్రజలకు డబ్బు మనం ఇచ్చేస్తున్నాం కదా, కాబట్టి వాళ్ళ తిప్పలు పడతారు, మన తిప్పలు మనం పడదామని ఈ రూట్ లో వెళ్ళిపోతారు. కానీ ఇది మెల్లిగా జనంలోకి ఎక్కుతుందన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయినారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సహజంగా మిడిల్ క్లాసు, చదువుకున్న వాళ్ళు, ఇంటలెక్చువల్ ఉన్న వాళ్ళు దీన్ని నమ్మారు. చాలా చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు డిస్టర్బ్డ్ అనే దాన్ని నమ్మారు. అది ఖచ్చితంగా వాళ్ళు పొలిటికల్ గా మీరు అన్నట్టు లాస్ గడ్ అయ్యింది, అది వాస్తవం. అయితే ఎంతకాలం సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అది మెడకు చుట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారికి 10% మెడకు చుట్టుకుంటే, ఈ విపరీత పోకల్లో చేసిన పనులు వీళ్ళు 100% మెడకు చుట్టుకుంటుంది రేపటికి. ఇప్పుడు కూడా మనం విపరీత పోకలు పోతే ఈ రోజు రేపు నిజం తెలిసిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం, వాళ్ళు భవిష్యత్తులో మనం నిజం చెప్పాల్సి వస్తుంది అనే విషయం చూడాల. గెలిస్తే చాలు అనుకున్నారు, మళ్ళీ చూద్దాంలే అనుకున్నారు. అదే జరిగింది, దానికి చెప్పారు. ఇప్పుడు అప్పుల్ని మనం ఒకసారి మీరు చూపించిన దాంట్లో ఇంకొంచెం యాంగిల్లో మనం చూసుకుంటే, మనం రాష్ట్ర విభజన సందర్భంగా వచ్చినటువంటి అప్పు వారసత్వంగా దాదాపు 97,176 కోట్లతో ప్రారంభమైంది చంద్రబాబు గారి ఫస్ట్ ఇయర్. 97,172. వాళ్ళు మొత్తం ఎండ్ పాయింట్కి వచ్చేసరికి దాదాపు 2,57,509 కోట్లు అయ్యింది చంద్రబాబు గారు ఎండ్ పాయింట్కి వచ్చినప్పుడు. అంటే ఆ చంద్రబాబు గారు అప్పు చేసిందంతా 1,60,000 కోట్లు. 1,60,000 కోట్లు చేశాడు. అంటే సంవత్సరానికి ఎంత? 35,000, దాదాపు 35,000 కోట్లు. 35, 32, 33, 30, దాదాపు ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇది ఎంత పర్సంటేజ్? ఆ రోజున్న అప్పు పైన 35% వస్తుంది దాదాపు పర్ ఇయర్. అంత అప్పు చేశారు. ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లు అనుకుంటే ప్రతి సంవత్సరం 35,000 కోట్లు అనుకుంటే 35% తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చే నాటికి 2,57,000 కోట్లు ఉంటే ఎండ్ పాయింట్కి వచ్చేసేసి 4,99,000 కోట్లు పెరిగింది. అయితే జగన్ గారు మొత్తం చేసినప్పుడు 2,34,220 రూపాయలు. అయితే చంద్రబాబు గారు చేసింది 1,60,000 కోట్లు, జగన్ గారు చేసింది 2,34,000 కోట్లు ఎక్కువగా కనిపించవచ్చు. కానీ అట్లా అప్పులు చూడకూడదు. చంద్రబాబు గారు డే 1 అప్పులతో ప్రారంభమైంది 97,000 కోట్లు. 97,000 కోట్ల పైన 37,000 కోట్లు ప్రతి ఇయర్ అప్పు చేసుకుంటూ వచ్చారు దాదాపు సరాసరి. కానీ జగన్ గారు తన చేతికి వచ్చేసరికి 2,34,000 కోట్లు అయిపోయింది అప్పు. అందువల్ల ఆయన పర్ ఇయర్ దాదాపు 50,000 కోట్లు లోపే చేశారు. 45,000-50,000 కోట్లు చేశాడు. అంటే దాని ఆ రోజున అప్పు పైన పర్సంటేజ్ 20%. కాబట్టి అప్పులు ఎట్ట చూడాలంటే ఆ రోజు నా చేతిలో అప్పు ఎంత ఉందో దాన్ని చూసి మళ్ళీ కొత్త అప్పుని సరి చూసుకోవాలి. కానీ 97,000 కోట్లు ఉన్నప్పుడు 35,000 కోట్లు చేయడానికి 2,60,000 కోట్లు ఉన్నప్పుడు 50,000 కోట్లు తక్కువే దాంతో పోల్చుకుంటే పర్సంటేజ్ అప్పులు చూసుకున్నప్పుడు. కాబట్టి అప్పుల పర్సంటేజ్ ఏమి ఎక్కువ చేయలేదు, ఈ యాక్టివిటీ చేశారు. దీన్ని బట్టి చూసుకున్నప్పుడు ఖచ్చితంగా కానీ మొత్తం అప్పుడు 4,91,000 కోట్లు అయినా జగన్ గారి ఎండ్ పాయింట్ కి ఈ 4,91,000 కోట్లలో 2,57,000 కోట్లు జగన్ కాదు, జగన్మోహన్ రెడ్డిది కేవలం 2,34,000 కోట్లే. జగన్ గారు ఆయన పరిపాలన చేసి 2 లక్షలు. కానీ ప్రచారం ఏం జరిగింది? 10 లక్షల కోట్లు ఒకరు, 12 లక్షల కోట్లు అని ఒకరు, 14 లక్షల కోట్లు, ఇవన్నీ కూడా జగనే చేశాడు. మళ్ళీ ఏరే వాళ్ళు కాదు.
ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చింది పక్కన పెట్టేశారు, చంద్రబాబు గారు చేసింది పక్కన పెట్టేశారు, కేవలం జగన్ గారు చేసింది కేవలం 2,34 కోట్లు. ఇంకొక దాదాపు ఒక 60-70 వేల కోట్ల రూపాయలు ఈ వివిధ కార్పొరేషన్ అది కూడా వారసత్వం రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మొత్తం బిలో 3 lakhs కోర్స్. బిలో 3 lakhs కోర్స్ చేసిన ఆయన్ని 12 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లుగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏమైంది, స్వహస్తాలతో వాడే చెప్తున్నారు ఎవరు ఎంత తప్పు చేశారు, ఏ ఏరియా ఎంత చెప్తారు. ఇప్పుడు ప్రజలు అమాయకులంగా ఎంత నెగిటివ్ అవుతుంది. ఆ రోజు ప్రభుత్వం ఓడిపోయిండొచ్చు, అంటే దీని ఒక్క కారణంగానే ఓడిపోలేదు, అనేక మల్టిపుల్ కారణాలకి ఇది తోడైంది. కానీ రేపు చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి ఈ ధోరణి ఇదే ప్రధాన కారణంగా మారిపోతుంది. అప్పులు పైన విపరీత ప్రచారాలు, తీసుకొచ్చిన అప్పులు ఖర్చు పెట్టే పద్ధతి పైన జగన్ గారికి పొలిటికల్ గా డిస్టర్బ్ అయినాడు. వీళ్ళు చేసిన ప్రచారం కావచ్చు, అనేక కారణాలు ఇచ్చారు. అంటే ఆయనకి ఓటమికి అప్పులు చుట్టూ జరిగిన ప్రచారం అదనపు సమస్యగా మారింది జగన్ గారికి. కానీ కూటమికి అసలు సమస్యగా మారుతుంది. ఆ రోజు చేసిన విపరీత పోకడలు వీళ్ళు నోటుకున్న నిజాలు చెప్తారు. పైపించి తమాషా చూడండి, మీరు మల్లిగాంట చూడండి, రేపు ఎల్లుండో పైవన్ కేసు గారి వివరణ ఇచ్చారు కదా, మళ్ళీ ఏదో ఒక మంత్రి లేసి 10 లక్షల కోట్లు చేశాడు జగన్ అంటారు. అదే అసెంబ్లీలో అంటారు, మళ్ళీ మామూలు కూడా కాదు. ఏ అసెంబ్లీలో అయితే మంత్రి గారికి వివరణ ఇచ్చాడో అదే అసెంబ్లీ మళ్ళీ 10 లక్షల కోట్లు అంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది సార్. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మీరే చూసుంటారు, నా దగ్గర నా చేతిలో మంత్రదండం లేదు అని ఆర్థిక మంత్రి గారు దివాలా తీసింది, హిరోషిమా నాగసాకి అయిపోయిందని చెప్పేసి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో మీరే ఒక పక్క ఒప్పుకుంటా ఉన్నారు, అప్పులు తగ్గిపోయినాయి, జగన్ చేసింది ఇంతే అని చెప్తా ఉన్నారు. మళ్ళీ హిరోషిమా నాగసాకి, మళ్ళీ బీహారు, మళ్ళీ శ్రీలంక, నా చేతిలో డబ్బులు లేవు, రాష్ట్రం దివాలా తీసింది అంటే ఏంటి?